మాతృదేవోభవ. నవనీతమ్మును నాకు నోటనిడగా, నవనీతమ్మును నాకు నోటనిడగా, నా నాన్న రారాయటంచు అవమానమ్ములు త్రోపులున్ సేచి. నవనీతమ్మును నాకు నోటనిడగా, నా నాన్న రారాయటంచు అవమానమ్ములు త్రోపులున్ సేచి. తానా తల్లి నా నోట ఏ నవనీతమ్మును దాచియుంచినదివో, నవనీతమ్మును నాకు నోటనిడగా, నా నాన్న రారాయటంచు అవమానమ్ములు త్రోపులున్ సైచి. తానా తల్లి నా నోట ఏ నవనీతమ్మును దాచియుంచినదివో, నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము. నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము. నా భాగ్యంబులా అమ్మవే, నా భాగ్యంబులాయమ్మవే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 121వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఎటువంటి కోరికలని, ఎటువంటి పనులని, ఎటువంటి తెలివితేటలను సైతం మనం వదిలిపెట్టాలో భగవంతుడు చెబుతున్నాడు స్పష్టంగా. వదిలిపెట్టవలసింది వదిలిపెడితే తప్ప అందుకోవలసిన దాన్ని అందుకోలేం. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. జీవితంలో సూత్రం ఇది. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. మోఘాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. సత్వరజస్తమో గుణాల యొక్క విజృంభణాన్ని గురించి చెబుతూ, తమోగుణం అంటే ఏమిటి, రాక్షస ప్రవృత్తి అంటే ఏమిటి, ఆసురీ గుణాలంటే ఏమిటి, ఇవి ఎంతగా లోకాన్ని అతలాకుతలం చేసేస్తాయి, ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి, తల్లడిల్లిపోయేలా చేసేస్తాయి, అల్లల్లాడిపోయేలా చేసేస్తాయి అని చెబుతున్నాడు. ఈవేళ దినపత్రిక చూశాము అంటే అయిపోయినట్టే. చామర్తి కృష్ణమూర్తి గారిని ఒక ఆయన రాస్తాడు, మహానుభావుడు. లారీఢీ 10 మంది ఢా బడవ బోల్తా యాత్రవాసులు హరి సారాబాబుల పట్టివేత ఒక కబ్జాదారుపై కేసు రాస్తా రోకో అధికారి ఇంట ధరణ సర్పంచ్ కిడ్నాప్తో చోరీ అంచున్ పత్రికా ప్రకటనలు శోభిల్లు ముప్పొద్దులు. ఎక్కడికక్కడ ఉన్నంతలోనే ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టేసుకోవడం. ప్రమాదాలుగా ఉండగా తెచ్చిపెట్టుకునే ప్రమాదాలు కొన్ని. ఆ తెచ్చిపెట్టుకునే వాటికి మన ప్రవృత్తులు కారణం. దానికి మోఘాశ మోఘ కర్మాణక మోఘ జ్ఞాన విచేతసఖ రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రుతాః. వ్యర్థమైన కోరికలు, మోఘ ఆశ. ఆశయం ఉండాల్సిన మనిషికి ఆశ తప్ప ఆశయం ఉండడం లేదు. లాభాశయకొండు తప్ప ఒక ఆశయం ఉండదు వర్తకంబునను. పూర్వం వైశ్యులు వ్యాపారం చేసినా ధర్మం కోసం చేసేవారు, ధర్మంగా చేసేవారు, దైవభక్తితో చేసేవారు, పాపభీతితో చేసేవారు. ₹1 లాభం వేసుకున్న సరుకు మంచిది ఇచ్చేవారు. ఇప్పుడు లాభం రూపాయి కాదు, రూపాయికి ₹10 లాభం, పైగా సరుకు మంచిది లేదు. అన్ని విధాలా మోసమే. ఎందుకు వస్తుంది ఇది? ఏది లాభసాటి వృత్తో అది అందరం చేపడుతున్నాం, మనకి కేటాయించిన వృత్తులను చేయడం మానేసి. కొన్ని మన గుణకర్మలను బట్టి, ప్రవృత్తులను బట్టి మనకి అభిరుచి కలిగిన వృత్తులను కూడా చేపట్టడం మానేసి ఏది లాభమో అదే అనేక రకాల అవకతవకలకి, భయంకరమైన విధానాలకి దారితీస్తుంది, పరిణామాలకి. మోఘాశ, వ్యర్థమైనటువంటి కోరికలు కొన్ని ఉన్నాయి, వాటిని వదిలేయి. మోఘకర్మాణక, వ్యర్థమైన పనులు కూడా ఉన్నాయి, అనవసరంగా నెత్తి మీద పెట్టుకుని చేస్తున్న పనులు. ఏమీ రవ్వంత ఉపయోగం లేదు. గంటలు 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 ఫేస్బుక్లు ట్విట్టర్లు, గంటలు ఫోన్లు ఇలా వేలుతో కాలుతో తిప్పుతూ కూర్చోవడం. అలాగా అందులోనే సినిమాలు, అందులోనే గొడవలు, అందులోనే ఫోటోలు, అందులోనే సమస్తం. కళ్ళు దెబ్బతింటున్నాయి, చెప్తే అర్థం కాదు. 6వ తరగతి పిల్లకి 6 అద్దాల కళ్ళజోడు వచ్చాయి. ఎందుకంటే తిప్పడమే వరుసగా. ఎలక్ట్రానిక్ పరికరాలు చూడడమే తప్ప పుస్తకాలు చూస్తున్నా తక్కువ. పుస్తకాలు పరీక్ష కోసం.
ఇదే మోఘ కర్మాణ. మోఘ జ్ఞాన, ఇక జ్ఞానం, తెలివితేటలు, సమాచారం. అక్కర్లేని సమాచారం అంతా మనకే కావాలి. ఒక సినిమా నటుడు ఆయన పుట్టినరోజు, ఆయన పెళ్ళైన రోజు, ఆయన వాళ్ళ ఆవిడకి మొట్టమొదటిసారి పెళ్లి కాకముందు ఐ లవ్ యూ చెప్పిన రోజు, ఇవన్నీ వీడికి అవసరం. ఈయనకి ఏం సంబంధమో తెలియదు ఆ విషయాలని. పైగా దీంట్లో మళ్ళీ విచిత్రమైన ప్రచారాలు, లేని సంబంధాలు అంటకట్టడం, వీళ్ళు ఊహించడం అని ఫేస్బుక్లో ట్విట్టర్లో పెట్టేయడం, చివరికి వాళ్ళు బాధపడ్డాం. మాకేం సంబంధం లేదు ముర్రో అని వాళ్ళు ప్రకటనలు ఇవ్వడం, శుభ్రంగా ఉన్న కాపురాలు మనం పాడు చేయడం. ఎందుకంటే ఇదివరకు ఓ పత్రిక అంటే ఓ వ్యవస్థ, ఇప్పుడు ప్రతి వ్యక్తి ఓ పత్రికే, ప్రతి వ్యక్తి ఒక ఛానలే. ఎందుకంటే వాడు ఫేస్బుక్ వాడుకుంది, వాడి ట్విట్టర్ వాడుకుంది, వాడికి కావాల్సింది అందులో పెట్టేస్తాడు. నిజమో అబద్ధం నా ఫీలింగ్ అంటాడు. ఏమన్నా అంటే మన ఫీలింగ్స్ అన్నీ ఏమంటే ప్రపంచంలో ఉండే 750 కోట్ల మంది జనాభా మన భావాలన్నీ అందరికీ చెప్పేస్తుంటే కొంపలు అంటుకుపోవా? అసలు ఒక్క నిజాయితీగా ఒక్క పరీక్ష ఇంట్లో ఉన్న వాళ్ళం ఎవరైనా సరే మనస్సులో కలిగిన ప్రతి ఆలోచన అక్షరం కూడా మార్చకుండా కాగితం మీద రాసి తల్లికి కానీ తండ్రికి కానీ భార్యకి కానీ భర్తకు కానీ ఇవ్వండి, చెంప పేలిపోవడం ఖాయమట. నేను అంత భయంకరమైన ఆలోచనలు వస్తాయి మనకి. ఈ మనస్సుకు మనం ప్రాధాన్యం ఇవ్వడం, దీని ఆలోచనలనే గొప్పవనుకోవడం, ఎప్పటికప్పుడు పంచుకోవాలి. షేరింగ్ ఈజ్ మోర్ దాన్ కేరింగ్, కేరింగ్ ఈజ్ మోర్ దాన్ షేరింగ్ అని మనమే చెప్పుకుని చేస్తే ఈ దరిద్రాలన్నీ అందుకే వచ్చాయి. ఇదే మోఘాశ, మోఘ కర్మాణ, మోఘ జ్ఞాన. అసలు ఈ సినిమాల గురించి, ఆ నటీమణుల గురించి, వాళ్ళ కట్టే వస్త్రాల గురించి, వాళ్ళ పుట్టినరోజుల గురించి, లేకపోతే ఈ దరిద్రపు చరిత్రలన్నీ మనకు అవసరమా? వారి అభిరుచులు, వారు ఏదో పొద్దున్నే రొట్టె తింటారట, వీరేమో ఏదో ఇంకేదో గడ్డి తింటారట. మనకి ఎందుకండి ఇవన్నీ? దేశ నాయకులు, మహామహులు, స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళు, ఇంకా ఇప్పటికి కూడా త్యాగాలు చేస్తున్న మహానుభావులు, పురాణ పురుషులు, వాళ్ళ చరిత్రలు ఎవరికి తెలియవు. ఇందులో లక్ష్మణుడు రాముడికి ఏమవుతాడంటే చెప్పగలిగిన వాళ్ళు తక్కువే. అది కూడా కాదు, ఈ మధ్య విచిత్రం, ఒక 25 మంది విద్యార్థులకి వేసవి శిక్షణా శిబిరాల్లో 25 మందికి ఒక చిన్న పరీక్ష పెట్టి ఒక ప్రశ్న అడిగారు. మీ తాతగారి పేరు రాయమన్నారట. 25 మందిలో 20 మంది రాయలా. తాతగారే పేరు తెలియదు వాళ్ళకి. ఆ రాసిన 5గురు ఏం చేశారట, అందులో 2 బెజవాడ తాతయ్య, గుంటూరు తాతయ్య అని రాశారట. ఆయనకి పేరు లేదు, ఆయనకి ఆయన బెజవాడ నుంచి వస్తాడయ్య. ఒక 3 మాత్రమే సరిగ్గా రాశారు. అందులో ఒక్కడు కాస్త మానవ సంబంధాలు బాగుండే, అతను ఆ తాతగారంటే మాతామహుడా పితామహుడా అన్నట్టు ఆ విద్యార్థికి నమస్కారం. ఆ తేడా ఒకటి ఉందని అర్థమైంది. దాన్ని తల్లి తండ్రి వేరు, మరి తండ్రి వేరు కదా. మాతామహుడి పేరా పితామహుడి పేరా అని 2 రాశారట. వాళ్ళ ఇంట్లో ఒక్క చోటనే కుటుంబ సంబంధాలు బాగున్నాయి. ఇదంతా ఈ మన తల్లిదండ్రుల గురించి మనకు తెలియదు, మన తాత ముత్తాతల గురించి మనకు తెలియదు, మన కుటుంబ సంప్రదాయాలు ఆచారాలు మనకు తెలియదు. కానీ సినిమా యాక్టర్ల పుట్టినరోజులు, వాళ్ళ పెళ్లి రోజులు, వాళ్ళ ఐ లవ్ యూ చెప్పుకునే రోజులు, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ బట్టలు మార్చుకుంటూ వచ్చారు, వాళ్ళు పొద్దున్న ఏం తింటారు, మధ్యాహ్నం ఏం తింటారు, ఇవన్నీ కావాలి మనకి. ఇదే మోఘ జ్ఞాన విచేత సహా. అనేక రకాల అజ్ఞానం అంటే అత్యాధునికంగానే అర్థాలు చెప్పుకుంటూ వెళ్ళాలి. వీటికి ప్రాచీనమైన జ్ఞానం పనికిరాదు, ప్రాచీనమైన అర్థాలు పనికిరావు. అందుకోసమే నవజీవన వేదంలో భగవద్గీతను పూర్తిగా ఆధునిక జీవితానికి అన్వయించి చెబుతున్నాం. అన్ని ఉదాహరణలు ఆధునికంగానే ఉంటాయి. ఒక జ్ఞానం అంటే ఇదే, ఏదో ద్వైతమో అద్వైతమో విశిష్టాద్వైతమో ఆ జ్ఞానం వేరు, అది ఉపయోగించే జ్ఞానం. అది చర్చ అందులోనూ జరిగినా ఉపయోగిస్తుంది. ఇక్కడే మనం ఒకటి గమనించాలి, మోఘ శబ్దం చూడండి భాష కోసం. అమోఘం అంటే అమోఘం అంటారు, ఏదైనా బాగుంటే అమోఘం అంటే వ్యర్థము కానిది. అంచేది మోఘం అంటే వ్యర్థమైనది, ఆ వ్యతిరేకం కదా. మోఘాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేత సహ రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రుతాక. ఈ అనవసరపు కోరికల వల్ల, మోఘ కర్మాణ అనవసరమైన పనుల వల్ల, ఊరికే బండేసుకుని తిరగడం, ఏ పని లేకుండా 2 ఎక్కడం 3 ఎక్కడం తిరుగుతూ ఉండడం, అది అనవసరమైన పనే. ఎవడో పట్టుకోవడం, వాడికో 100 రూపాయలు ఇవ్వడం, ఇది వీళ్ళు వాళ్ళకి లంచం అలవాటు చేసి వారు వసూలు చేశారు కూడా. దీనికి మళ్ళీ పెట్రోల్ దండగా. మోఘ జ్ఞాన అనే మనకు అనవసరమైన సమాచారం అంతా సేకరించి పెట్టుకోవడం, అవసరమైన పుస్తకాలు చదవకపోవడం, ఇవన్నీ ఏమవుతుంది? రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రత. మనస్సును మోహింపజేసేటువంటి రాక్షస ప్రకృతికి లోనైపోతున్నారు. తరచు సినిమాలు చూస్తూ ఉన్నాం, క్యాసెట్ తెచ్చుకుని మళ్ళీ చూస్తూ ఉంటాం. ఇంట్లో టీవీలో వచ్చే సినిమాలే చాలా ఎక్కువ. అవి కాకుండా అసలు ప్రత్యేకంగా కొన్ని సినిమాలు మాత్రమే వేసేటువంటి ఛానల్స్ కూడా ఉన్నాయి. ఓ 3 గంటలు సినిమా వేస్తారు, గొడవలేదు, ఇంకేం అక్కడ ఒక క్యాసెట్ ఎట్టి పడుకుంటారు అందులో. అలా ఉండగా మళ్ళీ మనకు కావాల్సినవి మనం తెచ్చుకోవడం బాగానే ఉంది. దాని తర్వాత ఇది వరుసపెట్టి చూస్తూ కూర్చుంటే ఒకే చోటు నుంచి కదలకుండా రకరకాల వ్యాధులు రావా? అక్కడి నుంచి అందులో తిన్నవి, అందులో విన్నవి, అందులో కన్నవి అన్నీ మనం ఆచరించడం. ఆ రకమైన వేషాలు, ఆ రకమైన భాష, ఆ రకమైన తిండి.
ఇవన్నీ దీనికి రాక్షస ప్రకృతి. ఇదంతా మోహింపజేస్తుంది మనస్సుని. సాధారణంగా ఈ సినిమాలు చూసి తరచూ సినిమాలు చూసేటువంటి గ్యాంగ్ వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఆ క్రికెట్ చూడడం, సినిమాలు చూడడం, తరచు దాంట్లోనే మునిగిపోవడం. ఏంటంటే జీవితంలో ఏమీ సాధించలేడు వీడు, ఇంకా కూర్చోవడం తప్ప. ఆ సాధించలేని తనం వీడి మనస్సును కుమ్మేస్తూ ఉంటుంది, కమ్మేస్తుంది. దానికి తట్టుకోలేక అందులో లీనమైపోతాడు. ఆ హీరో చేస్తున్న గంతులు వేషాలని వీడు సాధిస్తున్నట్టు అనుకుంటూ ఉంటాడు మనస్సులో. అందుకని చూస్తాడు. లేదా ఎందుకు మనకి గిట్టని వాళ్ళకి విచిత్రంగా ఉంటుంది. ఏముంటుంది ఇందులో అంటే అదే వాడుకుండేది. అదే టీవీ సీరియల్స్, అత్తగారు కోడళ్ళు కొట్టుకునే సీరియల్స్ చూసేవాళ్ళు కూడా ఇదే మనస్తత్వం. వాళ్ళ ఇంట్లో ఏం చేయలేక అందులో అత్తగారు ఏదో కోడలు అంటూ ఉంటే ఈ అత్తగారికి ఆనందంగా ఉంటుంది. మా బాగా అంది అలాగే అనాలండి. అరే పొద్దున కోడలు అత్తగారిని ఉంటుంది. వాళ్ళు తక్కువ వాళ్ళు కదా, టీవీ వాళ్ళు రెండు పెడతారు. అప్పుడు కోడలుగా ఆనందంగా ఉంటుంది. మా బాగా అంది అని. ఇందుకోసమే చేస్తాం మనం. వీటిని మానేస్తే తప్ప, ఈ రాక్షస ప్రకృతి పోతే తప్ప మనం బాగుపడము. నవజీవనంలో ఇది చాలా ముఖ్యం. ఏది ఉపయోగించే ఆహారము అదే తినడం, ఏది ఉపయోగించే కోరిక మనకు అవసరమా, దీనివల్ల ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఆరోగ్యం పాడవుతుంది. రకరకాల ఆహారాలన్నీ తినేయడం వల్ల కదా ఇక్కడ వీళ్ళ రకరకాల రోగాలు వస్తున్నాయి. అంచేతన అది మనం ముఖ్యంగా గ్రహిద్దాం. అలాగే ఒక మంచి శతక పద్యం. సకల జనప్రియత్వము నిజంబుగగల్గిన పుణ్యశాలికి ఒక్కొక్క ఎడన ఆపదైన తడ ఉండదు వేగమే బాసిపోవుగా. మంచితనం, రాక్షస ప్రకృతిని వదిలిపెట్టాం, సత్వగుణం అలవాటు చేసుకున్నాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు చలవ వల్ల, భగవద్గీత దయ వల్ల అలవాటు చేసుకుని ఇప్పటికి 100 భాగాలు దాటి వింటున్నాం. ఇంకా అలవాటు కాకపోతే ఎలాగా? అయినా కూడా కష్టాలు వస్తాయి. అప్పుడు తట్టుకోవడం ఎలాగా? మనకి ధైర్యం చెప్పడం కోసం ఓ మాట చెబుతున్నాడు మారద వెంకయ్య గారు. ప్రకృతిని, సూర్యచంద్రుల్ని ఉదాహరణగా తీసుకొని. సకల జనప్రియత్వము నిజంబుగగల్గిన పుణ్యశాలికి ఒక్కొక్క ఎడన ఆపదైన తడ ఉండదు వేగమ బాసిపోవుగా. అకలుషమూర్తి అయిన అమృతాంశుడు రాఘువు తన్ను మృంగినన్ టకటకలేకయుండడే దృఢస్థితి నెప్పటి ఎట్ల భాస్కరా టకటకలేకయుండడే. ఈ టకటక అనేది కష్టం అనే అర్థంలో వాడి, ఎటువంటి ఇబ్బంది, గొంకు జంకు అనే అర్థంలో వాడాడు. చక్కగా వాడాడు. ప్రాస కోసం తెచ్చిన పదమైనా ఎంత అందం అండి. మహాకవులకు అలా తమంత తామే పదాలు వచ్చి పడతాయి. వెంకయ్య గారు అలాంటి వాడు. సకల జనప్రియత్వము నిజంబుగగల్గిన పుణ్యశాలికి. ముందు మనం సంపాదించుకోవలసింది ఇది. అందరినీ ప్రేమించాలి, అందరూ మనని ప్రేమించే విధంగా మన ప్రవర్తన ఉండాలి. అంటే వాళ్ళు ఏదో ప్రేమిస్తారు కదా అని చెప్పేసి వాళ్ళకి అస్తమానం అనుకూలంగా మాట్లాడడం కాదు అక్కడ విషయం. వాళ్ళకి లొంగిపోవద్దు. కానీ పని కట్టుకుని ఎవరిని మనం శత్రువులను చేసుకోవలసిన అవసరం లేదు. ఆ దూషణ, మంచి వాళ్ళను కూడా దూషించడం, అసలు మనం తప్పితే ఇంక ప్రపంచంలో ఎవరూ లేరనుకోవడం, మనం చేసేదే సరైంది అనుకోవడం, దానికి వ్యతిరేకంగా చెప్పిన వాళ్ళందరినీ దూషించడం ఉంది. ఇది ఎలాగ సకల జనులు ప్రియులవుతారు? వీలైనంత మందికి నచ్చే మార్గంలోనే మనం వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి నచ్చే మార్గంలో వెళ్ళడం చాలా కష్టం, జరిగేది కాదు. సకల శబ్దానికి అంతే అర్థం, ఎక్కువ మంది. సకల జనప్రియత్వం, అందరికీ ఆనందం కలిగించేవాడు చంద్రుడు. అలాగని ఆయన అందరికీ ఆనందం కలిగించాడని చెప్పలేము. ఆయన జీవితం చూస్తే చాలా ఉన్నాయి కథలు, అది వదిలేయండి. ఆయన చంద్రకిరణాలు, వెన్నెల, ఆహ్లాదం గురించే మాట్లాడుతున్నారు ఇక్కడ. సకల జనప్రియత్వము నిజంబుగగలిగిన పుణ్యశాలికి, ఎక్కువ మంది గౌరవించి నమస్కరించేటువంటి వ్యక్తికి, మంచి గుణాలు కలిగిన వాడికి, అందరినీ ఆనందపరుస్తూ మాట్లాడేటువంటి ప్రవర్తించేటువంటి వ్యక్తికి, ఒక్కొక్క ఎడన ఆపదైన, అతనికి ఆపదలు రావు అని ఏమి శ్రీరాముడికి రాలేదా, పాండవులకు రాలేదా, ఆపదలకు రాలేదా, హరిశ్చంద్రుడికి రాలేదా? వారందరూ సకల జనప్రియులు కాదు. మనం ఎంత అందరికీ ఇష్టమయ్యేటువంటి మంచి పనులు చేద్దామని కొంతమంది మనకు శత్రువులు ఉంటూనే ఉంటారు. ఎందుకంటే మనం వారికి ఏదో వారెవరికో మంచి చేయడం వీరికి ఇష్టం లేదు. ఇప్పుడు వీరికి ఇష్టం లేదని అది మానేస్తామా? అంటే మనకు శత్రువులు ఉంటారు. శత్రువులు ఉండరు అనుకోవడం పొరపాటు. అజాత శత్రువు అని పేరున్న ధర్మరాజుకే శత్రువులు ఉన్నారు. అందరూ అజాత శత్రువు అని బిరుదు ఇచ్చారు, ఆయన గొప్పగా భావించడం. మరి కర్ణుడి చేతుల్లో అవమానం జరిగితే ఏదో చూద్దామని వచ్చినటువంటి అర్జునుడిని పట్టుకుని దుమ్ము రేపేశాడు. అసలు వాడిని చంపకుండా ఇక్కడికి వస్తావా అన్నాడు. ఇంత శత్రుత్వ భావన కర్ణుడి పట్ల కలిగిన తర్వాత ఈయన అజాత శత్రువు ఏమిటండి? అదో బిరుదు అంతే. ఓ వార్షికోత్సవం ఉన్నాడు, బళ్ళో ఇచ్చారు ఆ బిరుదు, సరిపోయింది. అంటే ఖచ్చితంగా అజాత శత్రువు అని చెప్పలేము. అది చెప్తే నిజంగా ఆయన మనసులో జాత శత్రుత్వం లేకపోతే ఎందుకు? కర్ణుడికి అంత శత్రుత్వం లేదే ధర్మరాజు మీద, పట్టుకున్న వాడిని వదిలేశాడు. ఏదో 4 మాటలు అన్నాడు, బాగుంది, దొరికే అంటారు.
అనుకుంటే ఎలా ఉంటారు, ఎవడ బాధ పడుకుంటుంది. పైగా అప్పుడు కర్ణుడికి సమస్తం తెలుసు, తాను కుంతి పుత్రుడని అన్యాయానికి గురయ్యానని, నేను ఉండవలసిన స్థానాల్లో మీరు ఉంటున్నారా అని ఓ మాట ఒకటి ఉంటుంది. అందుకే నేను దొరికిన వాళ్ళు అన్నాడు. అర్జునుడు ఒకడు దొరకలేదు అనలేదు, మిగిలిన వాళ్ళు దొరికేది అన్నాడు. దానికి ఓ పెద్ద ఇదైపోయి కృష్ణుడు అర్జునుడు వచ్చి బతిమాలుతున్నా సరే, నీ చేతిలో గాంధీవు మీదకు అవతల పారయి పని లేకుండా వచ్చావు, బుద్ధి ఉందా లేదా, నువ్వు తమ్ముడువా నేను అననా అని చెప్పి కృష్ణార్జునులు ఇద్దరిని అననే మాట లేదండి. నిజంగా అంత కోపం ఎందుకండి? అజాతశత్రువు అని పైకి అనుకుంటాం కానీ ఎంతైనా ఒకరిద్దరు ఉంటారు. అక్కడ కూడా అజాతశత్రువు అంటే అర్థమైనా చాలా తక్కువ శత్రువులు, చాలా తక్కువ, ఒకరిద్దరు మాత్రమే. అది గొప్ప విషయమే కదా. అంచేది ఏదైనా అంతే, అందరికీ మనం ప్రియులు అవుతామని కూడా పొరపాటు. అలాగే ఉన్నటువంటి వాడికి కూడా ధర్మరాజుకి, రాముడికి, హరిశ్చంద్రుడికి వచ్చినట్టే కష్టాలు వస్తాయి. హరిశ్చంద్రుడికి విశ్వామిత్రుడి వల్ల రాలేదా? రాముడికి కైక వల్ల రాలేదా? ధర్మరాజు కౌరవుల వల్ల రాలేదు. వీరంతా బంధువర్గమే కదా సుమారుగాను. అంచేది వస్తాయి, కానీ కంగారు పడరు, తడ ఉండదు. ఆపద వచ్చినా కూడా ఎక్కువ కాలం ఉండదు. ఇక్కడ వాళ్ళ ధైర్యానికి తట్టుకోలేక పారిపోతుంది. సహజంగా అంతే కష్టాలండి, పారిపోతాయి. ఆ కాస్త మనం ఓపిక పట్టాలి. వేగమే బాసిపోవుగా, వీలైనంత తొందరగానే వెళ్ళిపోతుంది. దాన్ని సహిస్తే చాలు. ఓహో ఉబ్బితే ఉక్కిరి బిక్కిరి అయిపోయి నానా గొడవ చేసి పత్రికల వాళ్ళని పిలిచి సమావేశాలు పెట్టి నాకే కష్టం వచ్చిందని హడావుడి చేయకుండా, పక్కింటి వాళ్ళని పిలిచి సుత్తు కొట్టేయకుండా, కనిపించిన వాళ్ళ దగ్గర మన కష్టం గురించే మాట్లాడకుండా, కాస్త ఎవరన్నా చూడడానికి వచ్చారంటే వెంటనే మామూలుగా శుభ్రంగా మొహం కడుక్కుని హాయిగా కూర్చోవడం. వాళ్ళకి ఏమీ అనారోగ్యం కూడా కనపడద్దు, మనసులో చింత కూడా వాళ్ళకి తెలియద్దు అసలు ఆ విషయం. అత్యవసరమైతే తప్ప జీవితంలో ఏ కష్టమో ఎవరికీ చెప్పకూడదండి. ఏదైనా చెప్పవలసింది అమ్మవారికి ఒక్కరికే. ఆవిడకి చెబితే ఇంకెవరికి చెప్పక్కర్లేదు. ఆవిడకి చెప్పి ఇంకోళ్ళకి చెబుతున్నామంటే ఆవిడని అవమానించడమే. ఆవిడ చూసుకుంటుంది. అది మనం స్మరిస్తూ ఉంటే చాలు, నమశివాయ నమశివాయ, అంతే, అన్నీ అయిపోతాయి. కాస్త ఓపిక ఉండాలి. నిమిషాల మీద కావుగా ఇది. దానికి ఉదాహరణ ఏం చెబుతున్నానంటే, ప్రకృతిలోనే మీరు పరిశీలించండి. అకలుషమూర్తి అయిన అమృతాంశుడు, అమృత కిరణాలు కలిగిన వాడు అమృతాంశుడు చంద్రుడు. ఎంత నిర్మలమైన మూర్తి, ఎంత వెన్నెల వెలుగులు ఇస్తాడండి మనకి, ఎంత చల్లని వాడండి. ఎవరు నీ కడుపు చల్లగా అంటాం. చందమామ లాంటి బిడ్డ అమ్మ అంటాం. సూర్యమామ లాంటి బిడ్డ అని ఎవరు అనరు, చందమామ లాంటి బిడ్డ అంటాం. చంద్రుడు అంటే అంత ఇష్టం మనకి. తెలుగు వాళ్ళకి మరీ ఇష్టం. చంద్రుడిని తెలుగు వాళ్ళు మేనమామని చేసేసారు, చందమామ అన్నారు. ఇంక ఏ భాషలో అనలేదు, మనకంత దగ్గర అయింది. చందమామే, మామ అంటే మేనమామ. మరి అటువంటి మన మేనమామకు ఒక కష్టం వచ్చింది, గమనించండి. ఏటా వస్తుంది, చాలాసార్లు వస్తుంది. ఏమిటో రాహువు తన్ను మృంగినన్, ఏడాదికి ఒకసారో రెండుసార్లు రకరకాల కారణాల వల్ల రాహువు మింగేస్తూ ఉంటాడు. చంద్రగ్రహణం అంటే. మరి ఆ మింగి బాగానే ఉంది, ఒక గంట 2 గంటలో దానికి పట్టు విడుపు ఉన్నాయి. పట్టుకుంటాడు, మళ్ళీ విడిచిపెడుతున్నాడు. ఆయన తట్టుకున్నాడు లేదా ఆపదని? టకటకమానియుండడే దృఢస్థితి నెప్పటి ఎట్లా. మరి ఒక గంటకో 2 గంటలకో దాని నుంచి బయటపడి సుఖంగా ఉండట్లా. అలాగే మనకు వచ్చిన కష్టాల నుంచి కూడా మనం ఖచ్చితంగా బయటపడతాం అనే ధైర్యాన్ని కల్పిస్తుంది ఈ పద్యం. సకల జన ప్రియత్వము నిజంబుగలిగిన పుణ్యశాలికి ఒక్కొక్క ఎడనాపదైన తడ ఉండదు. వేగమే బాసిపోవుగా అకలుషమూర్తి అయిన అమృతాంశుడు రాఘువు తన్ను మృంగినన్ టకటకమానియుండడే దృఢస్థితి నెప్పటి ఎట్ల భాస్కర. ఈ పద్యంతో ధైర్యం పొంది మనం కూడా కష్టాల విషయంలో కాస్త ఓపిక పడితే అవి తొలగిపోతాయి. చంద్రగ్రహణం తొలగిపోయినట్టే. ఇక్కడే ఒక చమత్కారం మనం చెప్పుకోవలసింది ఏమిటి అంటే, ఒక అవధానం చేస్తుంటే అప్రస్తుత ప్రసంగం అని ఉంటుంది మాకు. ఏదో సరదాకు ఓ ప్రశ్న వేస్తారు వాళ్ళు, మంచి గంభీరంగా నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, ఇంత క్లిష్టమైన అంశాలకు అప్పటికప్పుడు ఆశువుగా పద్యాలు చెబుతాం. అవధానంలో అష్టావధానం అంటారు. 8 మందితో చేస్తే, 100 మందితో చేస్తే 2 రోజుల పైన పడుతుంది, అది శతావధానం. సరే, సహస్రావధానం 21 రోజులు 22 రోజులు పడుతుంది. 1000 మందితో చేశాం. మా అమ్మ దైవాలు ఆ సహస్రావధానం కూడా చేసి 20 రోజులు 21 రోజులు మొత్తం అన్ని పద్యాలు ఏకధాటిగా అప్పగించగలిగాం. ధారణ బ్రహ్మరాక్షసుడనో పెద్ద బిరుదు ఇచ్చారు. అది అలా ఉండగా ఇందులో ఒక అప్రస్తుత ప్రసంగం అని ఒక సరదా అంశం ఉంటుంది. ఏదో ఈ వ్యవహారానికి సంబంధం ఉన్నదో లేదో సరదాకు ప్రశ్న ఇస్తారు. అది ఎందుకు అంటే అవధానం యొక్క మనస్సుని పక్కకి లాగేయడానికి. ఆయన గంభీరంగా ఏ పద్యము, ఇప్పుడు రాముడి మీద పద్యం చెప్పమన్నారు, రా అన్నావు, మా నిషేధం అన్నారు. అక్షరం నిషేధం, నిషిద్ధాక్షరం. ఘా అనేసం పొరపాటుని రాఘవ అందామని కనిపెట్టేశాడు ఆయన పృచ్ఛకుడు. వా నిషేధం అన్నాడు. కొంపలు అంటుకున్నాయి. ఇప్పుడు ఈ రాఘ ఏం చేయాలి?
దాంతో ఇంకే శబ్దం పుట్టించాలి? ఇంత గంభీరంగా ఆలోచిస్తూ ఉంటే ఆయన అడుగుతాడు, ఏమండి సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఉన్నాయి కదా, గ్రహణం అంటే అర్థమైంది, మరి పాణిగ్రహణం అంటారు, ఇదేమిటండి అని అడిగాడు. ఎలా అర్థం ఉంది అండి దానికి దీనికి? రాముడు రాఘవ పద్యం ఏమిటి, సూర్యగ్రహణం పాణిగ్రహణం ఏమిటి? అలాగే ఉంటాయి. మైండ్ డైవర్ట్ చేయడం, మనసును పక్కకి లాగేయడం. దీన్ని తట్టుకోవాలి, అక్కడేదో సరదాగా చమత్కారంగా జవాబు చెప్పాలి, మళ్ళీ ఇందులోకి రావాలి. ఇదే అవధానం, ఏకాగ్రత. అలా అడిగారు. సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఉంటాయి కదండి, అర్థమవుతుంది, మరి పాణిగ్రహణం అంటారు వివాహాన్ని, ఇది అలాంటిదేమో అలాంటిదే నాయన, ఒక్క తేడా ఉంది. సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి పట్టు విడుపు రెండు ఉంటాయి, పాణిగ్రహణానికి పట్టుకోవడమే కానీ విడిచిపెట్టడం ఉండదు నాయన, ఇంక జీవితాంతం అంతే. ఇది సరదా. అలా చమత్కారంగా సరదాగా అందరూ నవ్వుకుంటారు. నిజమే కదా, పెళ్ళి అంటే మీరు పాణిగ్రహణం మళ్ళీ విడిచిపెట్టుకుంటారు ఏమిటి? సరే, ఇప్పుడు ఆధునిక యువతరానికి అది కూడా వచ్చేసింది సౌకర్యం. ఇవాళ మావిడాకులు, రేపు విడాకులు. పట్టుకోవచ్చు, విడిచిపెట్టచ్చు, మరి ఇంకొకరిని పట్టుకోవచ్చు, ఒక్కోసారి ఇద్దరు ముగ్గురిని కూడా పట్టుకోవచ్చు, తెలిసి కొందరిని తెలియక కొందరిని. ఎన్ని పాణిగ్రహణాలు చేసినా పర్వాలేదు. పాణిగ్రహణానికి పాణిగ్రహణానికి తేడా ఏంలా, నీళ్ల బిందులో నీళ్లు పట్టుకున్నట్టే. అది కాదు, మరి పూర్వం అలా కాదు కదా, ఒకసారి వివాహం అయిందంటే ఈ దేశంలో అంతే. ఒకసారి ప్రభుత్వోద్యోగం వచ్చిందంటే ఈ దేశంలో అంతే. ఇప్పుడు ప్రభుత్వోద్యోగాలు లేనే రావు, ఉన్నా మనకి రావు. లేనే లేవు, ఉన్నా మనకి రావు. వివాహం అలాగే తయారైంది. వాడు అమెరికా పద్ధతిలో వచ్చాయి. అది మళ్ళీ పెద్ద సైకాలజిస్టు, కౌన్సిలింగ్, మళ్ళీ ఏదో కింద కూర్చో మీద కూర్చో, ఈ వ్యాసం చదువు, ఆ ఫోటో చూడు, కొంచెం మార్చుకో, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇలాగే జరుగుతున్నాయి. కానీ ఈ దేశంలో ఒకప్పుడు ఆ ఉద్యోగం ఒకటి, ఆ వివాహం ఒకటి స్థిరం, ఇంక మళ్ళీ తిరుగులేదు, ఇంక మాట్లాడే పని లేదు. ఇంకా అందుకని పట్టు ఉంది కానీ విడుపు లేదయ్యా బాబు అన్నారు. అలాగే ఇంకొక మాట మనం చెప్పుకోవాలి. లోకంలో మనం ఆధునిక సమాజంలో బతకాలంటే ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం నుంచి ఒక్క మాట నేర్చుకోవాలి. మాఘుడు అనే మహాకవి శిశుపాలవధ కావ్యంలో చెబుతాడు, లోకంలో సూర్యగ్రహణం చంద్రగ్రహణం రెండూ రావడం మనం చూస్తున్నాము. కానీ కాస్త లెక్కెట్టి చూడండి, చంద్రగ్రహణం చాలాసార్లు వస్తుంది, సూర్యగ్రహణం తక్కువగా వస్తుంది. ఒక 5 ఏళ్ళు లెక్క పెట్టుకుంటే చంద్రగ్రహణం చాలాసార్లు వస్తుంది, సూర్యగ్రహణం తక్కువగా వస్తుంది, అరుదుగా వస్తుంది. అదేమిటి మరి? రాహువు అనేవాడు పట్టుకుని ఇద్దరిని పట్టుకోవాలి కదా, ఎందుకంటే అసలు పట్టుకోవడం కథ ఎక్కడది? ఏదో క్షీరసాగర మథనంలో అమృతం పుడితే దాన్ని దేవతలకు పంచిపెడుతుంటే రాక్షసుల్లో ఒకడు ఇద్దరు ఇందులోకి వచ్చి కూర్చున్నారు. వాడు దేవతల వరుసలో ఒక మారు వేషంలో అది పెట్టేస్తున్నాడు పొరపాటు. రాహుకేతువులు ఇద్దరు వచ్చి కూర్చున్నారు. దాంట్లో అప్పుడు అది గ్రహించి సూర్యచంద్రులు ఇద్దరు అగో వాడు ఉన్నాడండి, ఇలా చెప్పేస్తున్నాడని చెప్పారు. వాడు తాగేస్తున్నాడండి. అప్పుడు విష్ణుమూర్తి చక్రం ప్రయోగిస్తే ఆ చక్రం సరిగ్గా కంఠం దగ్గర పడింది. అక్కడికే అమృతం పైన కొంత కింద కొంత ఏదో ఉంది. ఆ ముండం విడిగా బతికింది, ఆ శిరస్సు విడిగా బతికింది. ఆ విడిగా ఉన్న శిరస్సుకు పాము తోక ఏర్పడింది, ఈ విడిగా ఉన్న ముండానికి పాము శిరస్సు ఏర్పడింది. ఒకటి రాహు, ఒకటి కేతు. అలా వచ్చింది. మరి నిజానికి సూర్యచంద్రులు అప్పటి నుంచి సూర్యచంద్రుల మీద పగబట్టి ఈ రాహుకేతువులు ఇద్దరిని పట్టుకుంటున్నారు ఉన్నారు. ఇది బాణం ఉంది. కథ అంతా ఖగోళ శాస్త్ర పరిణామాన్ని కథ రూపంలో చెప్పారు, గుర్తుంచుకోవాలి. అంతే తప్ప ఇటువంటి కథలు గుడి నమ్మకాలను ప్రచారం చేయకూడదు. మహర్షులు ఏం తక్కువ వాళ్ళు కాదు. ఆ పరిణామాలు మనకు గుర్తుండాలంటే కథ రూపంలో. ఇప్పుడు మళ్ళీ సైన్సు సోషల్ పాఠాలు కథల రూపంలో చెప్పడం వచ్చింది. మరి అది అర్థమైతే పురాణాలు అర్థమవుతాయి. ఖగోళ శాస్త్ర పరిణామం దాన్ని సరదాగా కథ రూపంలో చెప్పారు, గుర్తుండాలి కదా. అందుకోసం ఆ కథను కథగా తీసుకుని వదిలేయాలి. కానీ దాంట్లో ఉండే తత్వాన్ని గ్రహిస్తే మరి ఒకే తప్పు చేశారు సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా చెప్పడం రాక్షసుడి విషయంలో. అదిగో అక్కడ ఉండి ఆయన తాగేస్తున్నాడండి అన్నారు. నిజమే కదా. ఒకే తప్పు చేసిన వాళ్ళు ఇద్దరి పట్ల ఒకే కోపం ఉండాలి కదా. ఈ రాఘువుకైనా కేతువుకైనా. మరి చంద్రుడిని ఎక్కువ సార్లు పట్టుకోవడం, సూర్యుడిని తక్కువ సార్లు పట్టుకోవడం కారణం ఏమిటంటే దానికి కారణం కవి ఊహించాడు. మాఘుడు మాఘ కవి శిశుపాలవధ కావ్యంలో అద్భుతంగా చెబుతాడు. తుల్యే పరాధే స్వర్భాను భానుమంతం చిరేణయతు హిమాంసు మాసుగ్ర తన్ తన్ మృదిమ్న స్ఫుటం ఫలం. లోకంలో మనకు నీతి చెప్పాడు గ్రహణాల మీదే చమత్కారం. తుల్యే పరాధే సమానమైన తప్పే చేసినప్పటికీ స్వర్భానుహు భానుమంతం చిరేణయతు. స్వర్భానుహు అంటే రాఘువు, రాఘువు. భానువు అంటే సూర్యుడు. గమనించండి ఒక్క తేడా. భానువు అంటే సూర్యుడు అండి, స్వర్భాను అంటే రాహువు. అంటే సూర్యుడు భానువు, సూర్యుడు మింగేసేవాడు స్వర్భాను. ఒక్క అక్షరం తేడా. మనకి మన మింగేసేవాడికి ఒక్క అక్షరమే తేడా. పెద్ద తేడా ఉండదు, జాగ్రత్త చూసుకోవాలి. పెద్ద భేదమే ఉండదు, అక్షరం తేడా అంతే. అంటే వ్యుత్పత్తులు లోతుపాతుల్లో వద్దు, రూప నిష్పత్తులు అసలు అందులో ఉండే చమత్కారం చూడండి. భాను స్వర్భాను. స్వర్భాను అంటే రాఘువు అయ్యాడు. భానుని బట్టే అని మాకు సంవత్సరం ఇస్తారు. స్వర్భానుని బట్టి భానుడు బట్టే అంటాం మనం, ఇస్తారు. ఇది సూర్యుడే పట్టుకున్నట్ట. సూర్యుడు పట్టుకోవడం ఉండదు, సూర్యుని పట్టుకుంటారు కదా. స్వర్భానుడు బట్టే అంటాం, రాఘువు బట్టే. అది చమత్కారం. అలాగా స్వర్భానువు అయిన రాఘువు భానుమంతం సూర్యుని, భాను అంటే కిరణం కూడా అర్థం ఉంది. అందుకని సూర్యుని చిరేణ చిరకాలానికి పట్టుకుంటాడు, అస్తమానం పట్టుకోడు. కానీ హిమాంశం ఆసుగ్రసతే చల్లని కిరణాలు కలిగిన చంద్రుడిని మాత్రం తరచుగా పట్టుకుంటున్నాడు. దీనికి కారణం ఏమిటంటే
తన్మృదిమ్న స్ఫుటం ఫలం ఏమీ లేదయ్యా. సూర్యుడేమో చండ ప్రచండంగా ఉంటాడు, భయంకరంగా వెలిగిపోతూ ఉంటాడు. దగ్గరికి వెళ్ళి పట్టుకోవాలంటే రాహువు కూడా కష్టమే. అందుకని 4 ఏళ్లకో ఒకసారి పట్టుకుంటాడు. చంద్రుడు అలా కాదు కదా, వెన్న ముద్దలా ఉంటాడు, వెన్నెల ముద్దలా ఉంటాడు, చల్లగా ఉంటాడు, మెత్తగా ఉంటాడు. మెత్తనవాడిని చూస్తే మొత్తబుద్ధి అయిందని లోకు అందరికీను, అందుకని మెత్తనవాడిని మళ్ళీ పట్టుకుంటాడు అలా. దీని నుంచి మనం గ్రహించాలి కవుల్లో గొప్పతనం ఇది. జీవితంలో ఎలా బతకాలో కావ్యం చెప్పినట్టుగా మరొకటి చెప్పదండి. ఎంత గొప్ప మాట చెప్పాడంటే, మాకుడు ఇక్కడ చంద్రగ్రహణం సూర్యగ్రహణం పేరు మీద, అబ్బాయి నువ్వు మెత్తగా ఉండకు, అందరూ నిన్నే వాయించేస్తారు. అంచేత మంచితనం మంచిదే, మెత్తదనం పనికిరాదు. మన లోక వ్యవహారాల విషయంలో ఖచ్చితంగా ఉండాలి. కఠినంగా ఎలా ఉన్నా ఖచ్చితంగా ఉండాలి. రావాల్సిన బాకీ వసూలు చేసుకోవాలి. ఎంత దగ్గర మిత్రుడికైనా 10,000 ఇచ్చామంటే ఒక కాగితం రాయించుకోవాలి. రేపొద్దున ఆయన ప్రాణం పోవచ్చు, వాళ్ళ ఆవిడ నాకు తెలియదు అనొచ్చు, పిల్లలు మాకు సంబంధం లేదనొచ్చు, ఈ కుటుంబం దెబ్బ అయిపోతుంది. ఏం తప్పే ఉంది ఒక కాగితం రాయమంటే? ఆహారంలో వ్యవహారంలో మొహమాటం పనికిరాదన్నారు. దానికోసమే ఇవన్నీ ఉపయోగపడతాయి. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.